మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు సంఘమును గురించిన కొన్ని విషయాలను నేర్చుకునే ప్రయత్నంలో మనము ముందుకు వెళదాం. సంఘము అంటే భౌతికంగా మనం చూస్తే చాలామంది కూడా చర్చికి వెళ్ళారా అని అంటారు. చర్చికి వెళ్ళారా అంటే చాలామంది కూడా మనల్ని అడుగుతూ ఉంటారు, చర్చికి వెళ్ళారా అంటే. చర్చ్ అంటే ఏమిటి అంటే ఈ 4 గోడలు కానే కాదు. చర్చి అంటే భౌతికమైన కట్టడము కాదు. మరి చర్చ్ అంటే ఏమిటి? ఈరోజు చాలామంది కూడా చర్చ్ అనే దాని యొక్క సరైన అర్థము తెలియదు. చాలామంది కూడా చర్చికి వెళ్తారు కానీ దాని యొక్క భావము ఏమిటో చాలామందికి కూడా తెలియదు. సంఘము అంటే అర్థం ఏమిటి అంటే ఒక గుంపు అని అర్థం. సంఘం అంటే అర్థము ఒక గుంపు. సంఘము అంటే ఒకవేళ ఉదాహరణకు మనం చూస్తూ ఉన్నప్పుడు చేనేత వస్త్రముల యొక్క సంఘము అంటారు. పల్లెటూరు వైపు వెళుతున్నప్పుడు చేనేత వస్త్రాలు అంటే వస్త్రాలు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకంటూ ఒక అంటే ఆ సంఘంలో సభ్యులు ఎవరు ఉంటారంటే చేనేత కార్మికులు మాత్రమే ఉంటారు. తర్వాత విజయ డైరీ వారి సంఘం అని ఉంటుంది. అంటే దానిలో ఎవరు మాత్రమే ఉంటారంటే ఆ విజయ డైరీలో పనిచేసేవారు మాత్రమే ఉంటారు, ఆ స్టాఫ్ మాత్రమే ఉంటారు. అంతేనా? డ్వాక్రా సంఘము అంటే డ్వాక్రాలు ఒక్కొక్కరు ఒక్కొక్క డ్వాక్రాలో ఉంటూ ఉంటారు. అంతేనా? జనులు ఎక్కడైతే కలుస్తారో, జనులు ఎక్కడైతే కలిసి పని చేస్తారో, కలవడాన్ని కాదు కలిసి పని చేయడాన్ని ఏమంటారంటే సంఘము అంటారు. అర్థమవుతుందా? జనులు కలవాలి, కలిసి పని చేయాలి. అయితే ఒక ఉద్దేశాన్ని పెట్టుకుని పనిచేస్తారు. మీరు ఎప్పుడైనా ఈ సంఘాలకి మీకు బాగా సుపరిచితమైన సంఘాలు ఏమిటి అంటే డ్వాక్రా సంఘం. ఈ సంఘాలలో ప్రెసిడెంట్ ఉంటారు, అంతేనా? సెక్రటరీ కూడా ఉంటాడు. ఈ ప్రెసిడెంటు సెక్రటరీ వారు కొన్ని తీర్మానాలు చేసి వీళ్ళందరూ కూడా ఆ తీర్మానుసారంగా నడవాలని ఒక నిర్ణయం తీసుకుంటారు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే సంఘము అంటే ఒక గుంపు. సంఘము అంటే ఆ గుంపు మొత్తము కలిసి పని చేయడం. సంఘము అంటే ఒక నిర్ణయముతో ఒక తీర్మానము చేసుకుని ముందుకు వెళ్ళడం. అంటే ఇక్కడ ఎన్ని విషయాలు నేర్చుకున్నామంటే 3 విషయాలు నేర్చుకున్నాం. అయితే ఇప్పటిదాకా మనము సంఘము అనే పదాన్ని ఈ భూమి మీద భౌతికంగా ఎలా పిలుస్తారో, ఎలా భావిస్తారో దానిని మనం నేర్చుకున్నాం. అయితే సంఘమును గురించి బైబిల్లో ఏం చెప్పబడుతుంది? బైబిల్లో ఒకవేళ పరిశీలన చేస్తే ఎన్ని రకాల సంఘాలు ఉన్నాయి? లేదా బైబిల్లో చూస్తే ఎన్ని రకాల సమూహాలు ఉన్నాయి? సంఘము అన్నా, గుంపు అన్నా, సమూహము అన్నా కూడా ఒకటే అర్థం. చూడండి, నేను ఒక వచనాన్ని చదివి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. ఆదికాండము 49వ అధ్యాయము ఆదికాండము 49వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఆదికాండము 49వ అధ్యాయము 6వ వచనం.
ఇక్కడ యాకోబు తన కుమారులతో మాట్లాడుతూ నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంగముతో కలిసి కొనవద్దు. వారు అంటే ఇక్కడ చెప్తున్నాడు, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలుసుకోవద్దు. అంటే సంఘము అంటే కలిసి వెళ్ళడము అని నేర్చుకున్నాం కదా. ఇక్కడ ఇతను ఏం చెప్తున్నాడంటే ఈ సంఘముతో కలవకూడదు అని అంటూ ఉన్నాడు. కలిసి నడిస్తే సంఘం అవుతుంది, కలిసి నడవకపోతే అది సంఘం ఎప్పటికీ కాదు. అయితే బైబిల్లో చెప్పబడిన సంఘాన్ని గురించి ఇప్పుడు మనము అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటిదాకా సంఘము అంటే ఒక గుంపు, సంఘము అంటే అందరూ కలిసి పనిచేయడం, సంఘము అంటే అందరూ ఒక నిర్ణయంతో ముందుకు వెళ్ళడం అనేది మనం నేర్చుకున్నాం. అయితే దేవుడు ఈరోజు మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మనల్ని ఎలాంటి సంఘముగా ఉండమన్నాడు? దేవుడు కూడా మనల్ని ఏం చేయమంటున్నాడంటే ఒక గుంపుగా ఉండండి, కలిసి పని చేయండి, తీర్మానం తీసుకోండి అని అంటూ ఉన్నాడు. చూడండి, పాత నిబంధన కాలంలో దేవుడు ఏం చెప్పాడో చూద్దాం. నిర్గమాకాండము 12వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. నిర్గమాకాండము 12వ అధ్యాయము 16వ వచనం. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. అంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరందరూ కూడా కలుసుకోండి. మీ కలయిక ఎలాగ ఉండాలి అంట? అల్లరి చిల్లరిగా ఉండకూడదు, ముచ్చట్లుగా ఉండకూడదు, పాపముతో కూడినదిగా ఉండకూడదు, దురాలోచనలతో కూడినదిగా ఉండకూడదు. అయితే ఎలాగ ఉండాలి అంటే ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా, అంటే దేవుడు జనులను కలుసుకోమంటున్నాడు. దేవుడు జనులను సమూహముగా, సంఘముగా, ఐక్యమత్యముగా ఉండమంటూ ఉన్నాడు. అర్థమైందా? ఆ కలిసి ఉండవలసిన విధానము ఏమిటి అంటే హోలీ అంటే పరిశుద్ధత, ప్రత్యేకత అనే దానితో. అంటే దేవునిని పేరట ఈ జనసమూహము ఎలా కలిసి ఉండాలి అంటే లోకమందరూ కలిసి ఉండవలసిన విధానంగా కాదు, లోకమందరూ ఆలోచన చేస్తున్న విధానముగా కాదు. ఇక్కడ ఈ సంఘము ఎలాగ ఉండాలి అంటే దేవుని పేరట కూడుకునే సంఘము పరిశుద్ధముగా ఉండాలి. పరిశుద్ధముగా వాళ్ళు సిద్ధపడాలి, పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండడానికి వాళ్ళు ఏం చేయాలంట? సిద్ధపడాలి, అంటే రెడీ అవ్వాలి. కాబట్టి ఈరోజు పాత నిబంధనలో దేవుడైతే సంఘముగా ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధంగాను సిద్ధపడమన్నట్లుగాను మనమైతే చూస్తూ ఉన్నాం. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేపాటికి దేవుడు సంఘముని ఎలా కోరుకున్నాడు? ఇప్పటిదాకా మనం ఏం చూసామంటే భౌతికంగా సంఘం అంటే రకరకాల సంఘాలు ఉన్నాయి. పాత నిబంధనలో సంఘంగా ఎలా కూడుకోమన్నాడంటే పరిశుద్ధంగా కూడుకోమన్నాడు. అయితే క్రొత్త నిబంధనలో కూడా దేవుడు సంఘముగా కూడుకోమన్నాడు. అయితే ఈ క్రొత్త నిబంధనలో కూడుకునే సంఘము గురించి దేవుడు తెలియజేస్తున్న విధానాన్ని మనమైతే చూద్దాం. అయితే క్రొత్త నిబంధనలో సంఘము అనే పదము మొట్టమొదటిగా ఏ అధ్యాయంలో వాడబడిందంటే మత్తయి సువార్తలో
వాడబడింది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో సంఘము గురించిన వచనాన్ని రాయబడింది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనము, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. అంటే ఇప్పటిదాకా భౌతికమైన సంఘము చూసాం, ఇశ్రాయేలు ప్రజలలో కూడుకున్న సంఘాలను చూసాం. కానీ ఇప్పుడు క్రొత్త నిబంధనలో చూస్తున్న ఈ సంఘము భౌతికమైన సంఘము లాంటిది కాదు. క్రొత్త నిబంధనలో చూస్తున్న సంఘము ఇశ్రాయేలు ప్రజలు కూడుకున్న సంఘము లాంటిది కాదు. ఇప్పుడు ఇక్కడ ఒక సంఘము ఉన్నది. ఇప్పటిదాకా కూడుకున్న సంఘాలకి ఒక పేరు అనేది లేదు. కానీ ఇక్కడ ఉన్న సంఘానికి ఏం చెప్తున్నాడంటే, క్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతూ, మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును, అంటే మాట్లాడేది ఎవరు? యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు నా అని అంటున్నాడు కదా. నా అంటే ఎవరు? క్రీస్తు ప్రభువారు. అంటే ఇప్పుడు నా అనే దానికి బదులుగా క్రీస్తు పెడితే ఏమైద్ది? క్రీస్తు సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. అంటే భౌతికంగా కూడుకునే సంఘాలు, ఆ సంఘములో సభ్యులు పాపములోకి వెళ్ళిపోవడానికి అవకాశము ఉంది. ఇశ్రాయేలు కాలములో పరిశుద్ధంగా కూడుకున్న జనాలు పాపంలోకి వెళ్ళిపోవడానికి అవకాశంగా కూడా ఉంది. కానీ క్రొత్త నిబంధనలో నిర్మించబడిన నా సంఘము అనగా ఆ క్రీస్తు సంఘము, ఈ క్రీస్తు సంఘముగా అంటే క్రీస్తును బట్టి కూడి ఉన్న సంఘము. ఈ సంఘాన్ని పేరేమిటి అంట? క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘము అంటే ఎవరిని బట్టి అక్కడ కూడుకుంటున్నాం మన అందరము కూడా? క్రీస్తును బట్టి. ఎవరైతే క్రీస్తును బట్టి కూడుకుంటున్నారో వారు పాతాళ లోకములోకి వెళ్ళరు. వారిని నరకపు ద్వారములు ఏమీ కూడా చేయలే. ఎందుకు అంటే ఆ సంఘము ఎవరిది అంటే క్రీస్తు ప్రభు వారిది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇప్పుడు మనము ఏ సంఘము గురించి నేర్చుకోవాలనుకుంటున్నామంటే క్రీస్తు సంఘము గురించి నేర్చుకోవాలని అనుకుంటూ ఉన్నాం. అయితే ఈ క్రీస్తు సంఘము అనేది క్రొత్త నిబంధనలోనే ప్రారంభమైందా, లేదా అది ఎప్పటి నుండి ఉండి ఉండవచ్చు? అసలు ఇప్పుడు క్రీస్తు సంఘము అంటే అర్థం ఏమిటి అంటే, ఈ సంఘములో ఎలాంటి సభ్యులు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడంటే, సంఘము అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే చర్చ్ అంటారు, గ్రీక్లో ఏమంటారంటే ఎక్లీషియా అంటారు. సంఘము అంటే చర్చ్ అంటారు లేదా ఎక్లీషియా అంటారు. అంటే క్రీస్తు సంఘమునకు అర్థం ఏమిటి అంటే లోకములో నుండి పిలువబడిన వారు, లేదా మరణములో నుంచి జీవములోకి వచ్చిన వారు, లేదా చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చినవారు. అంటే ఇప్పుడు ఈ క్రీస్తు సంఘములో ఎవరుంటారంటే లోకములో నుంచి వచ్చిన వాళ్ళు, అంటే లోకాన్ని వద్దనుకున్న వాళ్ళు, లోక సహవాసము నాకు మేలు కాదు అని అనుకున్న వాళ్ళు, ఈ పాప జీవితము నాకు మంచిది కాదు అని అనుకున్న వాళ్ళు, క్రీస్తు ద్వారా నాకు జీవము వస్తుంది అనుకున్న వాళ్ళు, ఈ పాపము అనేది చీకటి లాంటిది, నాకు ఎవరు కావాలంటే వెలుగు కావాలి అనుకున్న వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎక్కడికి వస్తారంటే క్రీస్తు సంఘములోకి వస్తారు. అంటే క్రీస్తు సంఘములో ఉండే సభ్యులు ఎలాంటి వాళ్ళు అంటే పాపమును అసహించుకునేవాళ్ళు, జీవాన్ని కోరుకునేవాళ్ళు, చీకటి బ్రతుకులను విడిచిపెట్టిన వాళ్ళు. అంటే క్రీస్తు సంఘములో ఇలాంటి సభ్యులు ఉంటారు. అది ఇలాంటి సభ్యులు కలిగిన ఈ సంఘము
ఈ యొక్క సంఘమును గురించి దేవుడు ఎప్పుడు ఆలోచన చేశాడు అంటే, ఇప్పుడు నేను ఎన్ని రకాల సంఘాలు చెప్పానంటే 3 రకాల సంఘాలు చెప్పా. ఒకటి భౌతికమైన సంఘాలు, అంటే డ్వాక్రా సంఘాలు, పొదుపు సంఘాలు, యూనియన్ల సంఘాలు. ఓకేనా? అక్కడ ఎవరి పరిపాలన ఉంటుంది అంటే వారి యొక్క అధికారుల పరిపాలన ఉంటుంది. ఇశ్రాయేలు కాలంలో దేవుడు పరిశుద్ధ సంఘంగా కూడుకోమన్నాడు. అక్కడ దేని పరిపాలన ఉన్నది అంటే ధర్మశాస్త్రం యొక్క పరిపాలన ఉంది. మరి ఈ క్రీస్తు కాలంలో క్రీస్తును బట్టి కూర్చున్న వాళ్ళ దగ్గర ఇక్కడ ఎవరి పరిపాలన ఉంటుంది అంటే, ఈ సంఘమును ఎవరు నడిపిస్తారు అంటే క్రీస్తే నడిపిస్తారు. ఈ క్రీస్తు సంఘములో ఉండే వ్యక్తులు ఎలా ఉంటారంటే పాపాన్ని ద్వేషిస్తారు, జీవాన్ని కోరుకుంటారు, వెలుగును ఆశిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వారు ఈ సంఘములో ఉంటారు. ఈ సంఘము గురించి ఎఫెసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉన్న ఒక వచనాన్ని మనము చదువుకుందాం. ఎఫెసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి నేను చదువుతూ ముందుకు వెళుతున్నాను. ఎఫెసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము నుంచి, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున, అంటే దేవుడు ఎవరితో కలిశాడంట? క్రీస్తు ప్రభువుతో కలిసి వీళ్ళు ఇరువురు కూడా చేసింది ఏంటంటే, యేసునందు ఏం చేశాడంట దేవుడు? ఒక నిత్య సంకల్పము. అంటే ఈ సంకల్పాలు పాడైపోవడానికి అవకాశం, నాశనమైపోవడానికి అవకాశం, ఇది నిత్యము ఉంటుంది. అంటే దేవుడు చేసిన సంకల్పము చాలా గట్టిది. అసలు ఏం సంకల్పం చేశాడు కింద చదువుతాం. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానమును ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి, అంటే దేవుడు ముందుగానే ఆలోచన చేసి ఆయన క్రీస్తు ద్వారా ఈ భూమి మీద ఏమి నిర్మించాలనుకున్నాడంటే ఒక సంఘాన్ని నిర్మించాలనుకున్నాడు. ఈ సంఘాన్ని నిర్మించి ఈ సంఘములో పాపాన్ని ద్వేషించిన వారికి, జీవాన్ని కోరుకునే వారికి, వెలుగును ఆశించే వారికి దేవుడు ఇక్కడ ఏమి ఇవ్వాలనుకున్నాడంటే నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి, అంటే దేవుడు ఏం ఆశపడుతున్నాడంటే ఇక్కడ ఫెలోషిప్లో, అంటే ఈ సహవాసములో, క్రీస్తును బట్టి కూడిన ఈ సహవాసములో జనులందరూ కూడా ఏం పెంపొందించుకోవాలంట? జ్ఞానము సంపాదించుకోవాలి. ఈరోజు నిజముగా క్రీస్తు సంఘమునకు మనం వస్తూ జ్ఞానమును మనము సంపాదించుకోగలుగుతున్నామా? కానీ దేవుడైతే ఏం ఉద్దేశించాడంటే సంఘానికి వచ్చిన మీరు అందరూ కూడా జ్ఞానమును పొందాలి. మీరు జ్ఞానము పొందాలని దేవుడు ఎప్పుడు సంకల్పం తీసుకున్నాడంట? నిత్య కాలములో, అంటే నిత్య సంకల్పము. ఎప్పుడో ఒక సంకల్పము నిత్యము ఉండేటట్టుగా, అంటే గట్టి సంకల్పాన్ని ఆయన తీసుకున్నాడు. అంటే దేవుడు కోరిక ఏమిటి అంటే సంఘానికి వచ్చిన మనము ఏం పెంపొందించుకోవాలంట? జ్ఞానము పెంపొందించుకోవాలి. తర్వాత చెప్తూ ఉన్నాడు, శోధింప సఖ్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులు అందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించను. అంటే పౌలు గారు ఏమంటున్నారంటే సంఘంలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారంట? పరిశుద్ధులుగా ఉంటారు. ఈ పరిశుద్ధులు సంఘానికి వచ్చి ఏం పెంపొందించుకుంటారంట? జ్ఞానమును పెంపొందించుకుంటారు. దేని గురించిన జ్ఞానమును అంటే పరలోకమును గురించిన జ్ఞానమును,
సంఘమును గురించిన జ్ఞానమును, సంఘమును గురించిన కొన్ని తీర్మానాలు. అంటే ఇందాక మీకు చెప్పా కదా, సంఘం అంటే ఏమని చెప్పా, ఒక గుంపు కలిసి పనిచేయడం, ఒక తీర్మానము తీసుకోవడం. అలాగే క్రీస్తును బట్టి కలిసి ఉన్నవాళ్ళు, క్రీస్తును బట్టి పనిచేసే వారికి ఒక తీర్మానము తీసుకోవాలి. ఏంటి అంటే, గతములో ఈ సంఘమును గురించిన జ్ఞానము పితరులకు లేదు, మోషే కాలములో లేదు. కానీ ఆ జ్ఞానము ఇప్పుడు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడంటే, భావి తరాలకు, భవిష్యత్తు తరాలకు ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు. ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడంటే, క్రీస్తు ఒక సంఘాన్ని ఇప్పుడు కట్టాడు కాబట్టి. గతములో ఎందుకు ఈ జ్ఞానము వెల్లడిపరచలేదు అంటే, గతములో సంఘము కట్టబడలేదు. ఇప్పుడు సంఘము కట్టబడింది కాబట్టి సంఘములో ఉన్న మన అందరము కూడా పరిశుద్ధులుగా ఉండాలని, పరిశుద్ధులుగా ఉన్న మనము క్రీస్తు జ్ఞానమును పెంపొందించుకోవాలని మనకి దేవుడైతే తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, అంటే దేవుని ఆలోచనలో సంఘము అనేది, అంటే దేవుని ఆలోచనలో ఎవరున్నారంట, సంఘము ఉన్నది. అది ఏ సంఘము ఉందంట, క్రీస్తు సంఘము ఉన్నది. ఈ సంఘము ఎప్పుడు ఎలా ఉన్నది అంట, నిత్య సంకల్పము, దానిని ఎవరు ఏమీ చేయలేరు. తర్వాత సంఘము ద్వారా మనం ఏం చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇప్పటిదాకా మనం ఏం చూసామంటే, సంఘము నిత్య సంకల్పం అంటే చాలా గట్టి సంకల్పంతో ఉంది. సంఘంలో ఎవరు ఉంటారంటే, పరిశుద్ధులు ఉంటారు. ఈ పరిశుద్ధులు ఏం పెంపొందించుకుంటారంట, జ్ఞానమును, నానా విధమైన జ్ఞానమును పెంపొందించుకుంటారు అని తెలియజేస్తూ, అయితే ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతూ ముందుకు వెళతాను. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు. అంటే దేవుడు సంఘములో ఎవరిని గురించి బాగా తెలుసుకోవాలని చెప్తున్నాడంట, దేవుని కుమారుని గురించి. విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞానము విషయములోను, అంటే విశ్వాసములోను జ్ఞానములోను ఎవరి గురించి బాగా నేర్చుకోవాలంట, క్రీస్తు ప్రభువు గురించి నేర్చుకోవాలి. నేర్చుకుని మన అందరము కూడా ఏమి పొందాలంటే, ఏకత్వమును పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, పెద్ద పెద్ద సంఘాలుగా ఉన్న వాటికి వెళితేనే మేలు జరిగిద్ది అని అనుకుంటూ ఉంటారు. జనాలు ఎక్కువగా ఉన్న చోట్లకి వెళితే మేలు జరిగిద్ది అని అనుకుంటూ ఉంటారు. కొన్ని లాభాన్ని ఆపేక్షించి కులాన్ని బట్టి వెళ్ళే సంఘాలు కూడా ఉంటారు. కానీ మనము సంఘానికి ఎందుకు రావాలి అంటే, దేవుని విశ్వాసమును నేర్చుకోవడానికి, దేవుని జ్ఞానము నేర్చుకోవడానికి. మన అందరము కూడా ఏం పొందాలంట, ఈ ఏకత్వమును పొందాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. ఏకత్వమును పొందాలి, అప్పుడు మాత్రమే మనం ఏమవ్వగలమంటే సంపూర్ణము అవ్వగలం. అంటే ఈ సంఘము ఎందుకు అంటే, మనము సంపూర్ణము అవ్వాలి. సంపూర్ణత అంటే ఏమిటి అంటే, దేవుడు కోరుకున్న విధముగా మనము తయారు కావడం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద వచ్చిన తర్వాత ఆయన ఎలాగా దేవుడు కోరుకున్న విధముగా జీవించాడో, దేవుడు కోరుకున్న విధముగా మరణించాడో, ఈరోజు సంఘముగా ఉన్న మన అందరము కూడా అతనిని చూసి ఏం చేయాలంటే నేర్చుకోవాలి. ఆయన ఎలా జీవించాడో, ఎలా మరణించాడో, తిరిగి ఎక్కడికి వెళ్ళి చేరాడో ఆయన గురించి మనము నేర్చుకోవాలి. మనము నేర్చుకుంటే ఆయనలాగా నీవు నేను కూడా బ్రతికితే, ఆయనలాగా నీవు నేను కూడా చివరి వరకు విశ్వాసమును పట్టుకుని చనిపోతే, ఆయనలాగా క్రీస్తులాగా దేవుని దగ్గరికి మనము చేరగలం. కాబట్టి సంఘములోకి మనం వచ్చేది ఎందుకు అంటే సంపూర్ణత చెందడానికి. అయితే తర్వాత చెప్తూ ఉన్నాడు చూడండి 13వ వచనం.
పరిశుద్ధులు సంపూర్ణగునట్లు. అంటే ఒక వ్యక్తి పరిశుద్ధుడు అవ్వాలంటే, ఒక వ్యక్తి సంపూర్ణుడు అవ్వాలి అంటే, ఒక వ్యక్తి క్రీస్తు సంఘ సభ్యుడు కావాలి అంటే అతడు ఖచ్చితంగా ఎవరిని గురించిన జ్ఞానము బాగా ఉండాలంట? క్రీస్తుని గురించిన జ్ఞానం. ఎవరిని మీద విశ్వాసము ఉండాలంట? క్రీస్తు మీద విశ్వాసం. ఎవరితో ఏకత్వము పొందాలంట? సంఘముతోనూ క్రీస్తుతోనూ ఏకత్వము పొందాలి. ఎవరైతే సంఘమునకు ఒక క్రమముగా వెళ్ళరో, ఎవరైతే ఒక సంఘ కార్యక్రమములో క్రమబద్ధంగా పాలు పంచుకోరో, ఎవరైతే దేవుని జ్ఞానమును అడపా నేర్చుకుంటారో వాళ్ళు ఎప్పుడు కూడా పరిశుద్ధులు కాలేరు. వాళ్ళెప్పుడు పరిపూర్ణులు కాలేరు. వాళ్ళెప్పుడు అసంపూర్ణులుగానే ఉండిపోతారు. కాబట్టి ప్రియ సహోదరులారా, నేనేం చెప్తున్నానంటే, సంఘములో దేవుడు కోరుకునేది ఏమిటి అంటే మనము పరిపూర్ణులము కావాలని కోరుకుంటున్నాడు. తర్వాత పరిపూర్ణులు అయిన తర్వాత ఏం చూద్దాం? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, అంటే పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులను గాను నియమించెను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, పరిశుద్ధులు సంపూర్ణులైనప్పుడు ఆ సంఘం ఏమైద్ది అంట? అభివృద్ధి పొందిద్ది. ఎలాంటి అభివృద్ధి అంటే క్షేమము ప్లస్ అభివృద్ధి. క్షేమము అంటే ఎటువంటి కీడు జరగని పరిస్థితి, ఎటువంటి లోపము లేని పరిస్థితి. ఏ సంఘములో అయితే పరిశుద్ధులు ఉంటారో, ఏ సంఘములో అయితే పరిశుద్ధులు పరిపూర్ణులు ఉంటారో ఆ సంఘము అభివృద్ధి పడుతుంది. అంటే సంఘము అభివృద్ధి పడడము లేదు అంటే గల కారణం ఏమిటి అంటే ఆ సంఘంలో పరిశుద్ధులు ఇంకా రాలేదు. ఆ సంఘములో పరిపూర్ణులు సంపూర్ణులు ఇంకా తయారు కాలేదు. ఎందుకు తయారు కాలేదు అంటే ఎవరికి వారి జరిగించవలసిన ధర్మాన్ని సరిగా, వారు చేయవలసిన పనిని సరిగా చేయడం లేదు. కాబట్టి ప్రియ సహోదరులారా, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, సంఘము నిత్య సంకల్పము, సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానము నేర్చుకోవాలి, సంఘము ద్వారా పరిశుద్ధులు కావాలి, క్రీస్తు సంఘము ద్వారా పరిపూర్ణులము కావాలి. ఆ పరిపూర్ణతను మనం ఏం చేయాలంటే మన క్రియల ద్వారా ముందుకు వెళ్ళాలి. ఈరోజు చాలామంది అనుకునే పెద్ద పొరపాటు ఏమిటి అంటే బాప్తిసం పొందాలని తాపత్రం పడుతూ ఉంటారు. పడిన తరువాత ఆ బాప్తిసము పొందిన వ్యక్తి పరిశుద్ధుడు కావాలి, పరిపూర్ణుడు కావాలి, సంఘములో జ్ఞానము నేర్చుకోవాలనే విషయమే మర్చిపోతారు. మర్చిపోయి ఆదివారపు భక్తుడుగాను, అడపా భక్తుడుగాను జీవిస్తూ ఉంటారు. ఇలాంటి అడపా భక్తులు, ఇటువంటి ఆదివారపు స్థానిక సంఘ సభ్యులు ఎప్పుడు పరిశుద్ధులు కాలేరు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అయితే ప్రియ సహోదరులారా, అదే 4వ అధ్యాయంలో మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు పైన ఒక వచనాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే చూడండి, 2వ వచనం. మీరు పిలువబడిన పిలుపునకు, అంటే పాపములో నుంచి, లోకములో నుంచి, మరణములో నుంచి నువ్వు ఎక్కడికి పిలువబడ్డావు? ఇప్పుడు సంఘములోకి పిలువబడ్డావు. ఎవరి సంఘములోకి? క్రీస్తు సంఘములోకి. సంఘములోకి పిలువబడిన నీవు పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని. అంటే ఈరోజు స్థానిక సంఘములో చాలామంది మాట తీరు బాగోదు. నిజమంటారా కాదంటారా? చాలామంది ప్రవర్తన బాగోదు. మనం ఎడ్డమంటే తెడ్డమనే రకమైన స్థానిక సంఘ సభ్యులు సంఘాల్లో ఉంటారు. కానీ స్థానిక సంఘ సభ్యులు ఎలాగ ఉండాలి అంటే లోకములో నుంచి, పాపములో నుంచి, మరణములో నుంచి మనం ఇప్పుడు ఎక్కడికి పిలువబడ్డామంట? క్రీస్తు సంఘములోకి. ఎక్కడికి? క్రీస్తు సంఘములో. ఇలా పిలువబడ్డ మనము ఎవరమంటే పరిశుద్ధులము అని గ్రహించి పరిశుద్ధులు కలిగి ఉండవలసిన ప్రవర్తన ఏమిటి అంటే దీర్ఘ
శాంతము. పరిశుద్ధులకు ఉండవలసిన ప్రవర్తన ఏంటంటే సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ మనం ఏమవ్వాలంటే నడుచుకోవాలని అక్కడ రచయిత బ్రతిమలాడుకుంటున్నాడు. అంటే ఎందుకు బ్రతిమలాడుకుంటున్నాడంటే ఓన్లీ నీళ్ళల్లో మునిగితే చాలు అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నీళ్ళల్లో మునిగితే సరిపోదు, అక్కడికి ఒకరోజు ఇక్కడికి ఒకరోజు పెద్ద చర్చిలకి వెళ్ళాలి అని అనుకుంటే సరిపోదు, పరలోకము చేరాలి అంటే క్రీస్తు సంఘాన్ని గుర్తెరుగు, ఆ సంఘములో క్రమముగా వెళ్ళు, ఆ సంఘములో నువ్వేం చేయాలంట, పరిశుద్ధుడిగా ఉండు, ఆ సంఘములో పరిపూర్ణుడిగా ఉండు, ఆ సంఘములో జ్ఞానమును నేర్చుకో, ఆ సంఘములో దీర్ఘశాంతముతో వినయముతో అక్కడ నువ్వేం చేయాలంట, నడుచుకోవాలి. అంటే సంఘంలో దీర్ఘశాంతము వినయముతో నేర్చుకోమంటున్నాడంటే గొడవలు పడేవాళ్ళు కూడా ఉంటారని, అంతేనా? దీర్ఘశాంతం ఎప్పుడు ఉండాలి? మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నప్పుడు. అంటే సంఘంలో కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, అయ్యా నువ్వైతే పరిశుద్ధులు పిలువబడిన పిలుపుకు వచ్చావు, కానీ అందరూ ఆ ఉద్దేశంతో రాలేదు కదా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఉద్దేశంతో వస్తూ ఉంటారు. టైంపాస్కు వచ్చే వాళ్ళు ఉంటారు, రకరకాల ఉద్దేశాలతో వచ్చేవాళ్ళు ఉంటారు. ఈ ఉద్దేశాలతో వచ్చే వాళ్ళతో నువ్వు ఎలా ఉండాలంట, దీర్ఘశాంతం. ఈరోజు కొంతమంది మాటకి మాట వెంటనే అనేస్తూ ఉంటారు. ఎప్పుడైనా చూసారు అలాంటి వాళ్ళని సంఘంలో? కాసేపు ఆలోచించి మాట్లాడదాము, పరిస్థితులను గ్రహించి మాట్లాడదాము, పరిస్థితులకు తగ్గట్టు మాట్లాడదాము, వాక్యానుసారంగా నడుద్దాము, క్రీస్తు పోలి నడుద్దాము అని అనుకో. వారికి నచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అక్కడ ఏం చెప్తున్నాడంటే పైన చెప్తూ ఉన్నాడు, కాబట్టి మీరు సమాధానమన్ను బంధము చేత. సంఘం అంటేనే ఏమంటున్నాడు, ఒక గుంపు అంటున్నాడు. ఈ గుంపులో ఏముండాలి అంటే పరిశుద్ధతతో పాటు జ్ఞానముతో పాటు పరిపూర్ణతతో పాటు ఏముండాలంటే సమాధానము అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత. అంటే ఐక్యత ఉండాలి సంఘంలో. ఏముండాలంట, ఐక్యత. అంటే యూనిటీయా యూనియనా? యూనిటీ అంటే ఏమిటి, యూనియన్ అంటే ఏమిటి? యూనిటీ అంటే ఏమిటి, యూనియన్ అంటే ఏమిటి? యూనిటీ అంటే ఏమిటంటే కలిసి నిర్ణయాలు, కలిసి నడవడిక, యూనిటీ. యూనియన్ అంటే ఏమిటంటే అక్కడ మీరు ఈ యూనియన్లు ఎక్కడ చూస్తూ ఉంటారంటే సంస్థలలో చూస్తారు. యూనియన్ సంఘాలు అని అంటూ ఉంటారు కదా. యూనియన్గా వాళ్ళు యూనియన్లు ఎందుకు ఉంటారంటే ఆ యొక్క సంస్థ దగ్గర నుంచి ఏమైనా పొందడానికి కలిసి ఉండడాన్ని యూనియన్ అంటారు. కానీ దేవుడు ఇక్కడ యూనియన్గా ఉండమనట్లేదు, యూనిటీగా అంటే కలిసి ఉండమంటున్నాడు మన అందరినీ. ఈరోజు నిజంగా నీవు ఏ సంఘము లేదా ఇతను ఏ సంఘము అంటే నేను ఈ సంఘముతో కలిసి ఉంటున్నాను, నేను ఈ సంఘముతో ఐక్యతగా ఉంటున్నాను, నేను ఈ సంఘములో కార్యక్రమాలలో ఉంటున్నాను అని అనడానికి నీవు ఏ క్రీస్తు సంఘములో ఉన్నావు, నువ్వు ఏ సంఘముతో కలిసి ఉండు. ఒకవేళ నేను ప్రతిరోజు ఈ సంఘానికి వస్తున్నానంటే కుదరదు. రావడం కాదు, వస్తూ ఆ సభ్యులతో ఎలా ఉండాలంట, ఐక్యతగా ఉండాలి. తర్వాత చెప్తున్నాడు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి. అంటే ఐక్యత ఉండడము చాలా కష్టం, కానీ ఐక్యత కాపాడుకోవడంలో మనకేముండాలంట, శ్రద్ధ. అంటే ఒక రకంగా ఇంట్రెస్ట్ ఉండాలా. అంటే నేను సంఘముతో ఉండాలని ఇంట్రెస్ట్ ఉండాలి. ఎందుకు సంఘంతో ఉండాలి అంటే దేవుడు చెప్పాడు. ఎవరు చెప్పారండి? దేవుడు చెప్పాడు. ఎందుకంటే సంఘముతో ఉన్నప్పుడే నానా విధమైన జ్ఞానము నేర్చుకోగలవు, సంఘముతో ఉన్నప్పుడే నీ పరిశుద్ధతను పెంపొందించుకోగలవు, సంఘముతో ఉన్నప్పుడే పరిపూర్ణుడివి కాగలవు. సంఘముతో ఉన్నప్పుడే నువ్వేం చేయగలవు అంటే నీవు అక్కడ చెప్తున్నాడు ప్రేమతో ఒకనిని ఒకడు సహించుచు. అంటే సహించడము అంటే మనము ఎలా ఉన్నా కూడా వాక్యానికి వ్యతిరేకమైన శైలిలో వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని మనం ఏం చేయాలంట, సహించాలి లేదా ఓర్చుకోవాలి.
కాబట్టి ప్రియ సహోదరులారా, అంటే ఇక్కడ సంఘము అంటే చాలామంది ఎందుకు సంఘానికి రావట్లేదంటే ఇదిగో ఇతను నచ్చలేదు, లేదా ఇదిగో ఏమి నచ్చలేదు, లేదా అక్కడ అది బాగోలేదు అని అంటూ ఉంటాం కదా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే సంఘముగా మీరు జత కట్టిన తర్వాత అక్కడ సమాధానంగా ఉండాలి, అక్కడ ఐక్యతగా ఉండాలి, అక్కడ ఒకరిని ఒకడు సహించుకోవాలి. అంటే లోపాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, అవమానాలు కూడా ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే సహించుకోలేని వాడు ఏమైపోతాడంటే సంఘంలోంచి బయటికి ఎప్పుడు వెళ్ళిపోయాడో వాడు ఎప్పటికీ పరిపూర్ణుడు కాలేదు, ఆడెప్పుడు పరిశుద్ధుడు కాలేడు, ఆడెప్పుడు దేవుని ప్రేమను పొందలేడు, ఆడెప్పుడు క్రీస్తు జ్ఞానమును నేర్చుకోలేదు. అందుకే మరి సంఘంలో మనం ఉండాలంటే ఎవరిని బాగా చూడమంటున్నాడంట? క్రీస్తుని. ఎందుకంటే అప్పుడు ఉన్న సమాజ మందిరపు వాతావరణములో, అప్పుడు ఉన్న ధర్మశాస్త్ర బోధలో ఆయన వెళ్ళి ఆయన అక్కడ వారితో ఇమిడి వారిని మార్చడానికి ఆయన ఏం చేశాడంటే ఆయన బోధలో ప్రవర్తన ఉంది. అందుకే మనం క్రీస్తు గురించి ఎందుకు నేర్చుకోవాలంటే సంఘములో కూడా మనం వెళ్ళినప్పుడు క్రీస్తు ప్రభు వారికి వ్యతిరేకంగా జనాలు ఎలాగ ఉన్నారో మన సంఘంలో కూడా అలాగే ఉంటారు. అయినా అలా ఉన్నా కూడా మనము సంఘం వదిలి వెళ్ళిపోవడం కాదు, సంఘం విడిచి వెళ్ళిపోవడం కాదు, సంఘానికి దూరంగా ఉండడం కాదు, సంఘంతో కలిసి నడవకపోవడం కాదు. అమ్మో వాళ్ళకొక దండం, వాళ్ళతో నేను వెళ్ళలేనని కాదు. అలాంటి వారితో కూడా మనమేమో వాక్యాన్ని బట్టి వాళ్ళని కలుపుకుని పోతూ ఒకరిని ఏం చేసుకోవాలంట? సహించుకోవాలి, ఒకని భారంలో ఒకడు భరించుకోవాలి. అయితే ఇటువంటి విషయాలను దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా చూడండి, అదే ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతాను. మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణునగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకును. అంటే మన అందరము కూడా పరిపూర్ణులము కావాలి అంటే మన అందరము కూడా ప్రేమ యందు వేరుపారి అంటే పెరిగి ప్రేమలో స్థిరపడి, అంటే అసమాధానంగా ఉన్నవారితో, కలవని వారితో, సఖ్యత లేని వారితో కూడా దేవుని జ్ఞానమును గురించి మనము నేర్పిస్తూ దానిలో మనం ఏమవ్వాలంట? స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా. అంటే నువ్వు ఒక్కడనే తెలుసుకోమల్లా. కొంతమంది అంటే వేరేగా కాదు, పాటలు పాడడానికి ఒక్కళ్ళే ఇంట్రెస్ట్ చూపిస్తారు, తెలుసా మీకు? ఎందుకంటే నాదొక రాగం వాళ్ళదొక రాగం కాబట్టి పాడడం మానేస్తారు, కానీ కలిసి పాడే ప్రయత్నం చేయడు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే సింగిల్గా పనిచేయడం గొప్ప కాదు. సింగిల్గా వెళితే స్పీడ్గా వెళ్ళగలవు, త్వరగా వెళ్ళగలవు, కానీ జతగా వెళితే ఎక్కువ దూరం వెళ్ళగలవు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన సువార్త పరిచర్యలో ఎప్పుడూ కూడా ఒక్కడిని ఎక్కడికి పంపించాలి. ఎలా పంపించాడు? జతగా పంపించాడు. ఒకడు పడిపోతే ఆత్మీయంగా ఇంకొకడు ఏం చేయగలడు? సహాయపడగా. అలాగే ఈరోజు పలానా అనిల్ అనే అతను సీతారాంపుర సంఘముతో ఐక్యతగా ఉంటే, సమాధానంగా ఉంటే, సఖ్యతగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే, కార్యక్రమాలలో ఉంటే, అనిల్ పడిపోతే ఈ సంఘం అంతా కూడా ఇతను మళ్ళీ ఏం చేసిద్దంట? నిలవబెట్టేది. అంతేనా? కానీ మనము ఏ సంఘానికి వెళుతున్నామో మనకే తెలియకపోతే, మనం ఎవరితో ఐక్యతగా ఉంటున్నామో మనకే తెలియకపోతే, మనం ఎవరితో సమాధానంగా ఉంటున్నామో మనకే ఒక క్లారిటీ లేకపోతే మనం పడిపోతాం, కానీ పరిపూర్ణం కాలం. మనము అసంపూర్ణంగా ఉండిపోతాం. కానీ అక్కడ చెప్తున్నాడు, కలిసి మనం ఏం చేయాలంట? సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో, అంటే దేవుని యొక్క ప్రేమ యందు వేరుపారి. అంటే ఈరోజు దేవుని యొక్క విషయాలను తెలుసుకోవడంలో లోతుకు వెళ్ళాలంట, ఎత్తుకి
అంటే సంఘము అనేది కలవడం ఎందుకు అంటే, మీకు మరలా చెప్తున్నాను, క్రీస్తును బట్టి విశ్వాసము నేర్చుకోండి. క్రీస్తును బట్టి ఇంకోటి ఏం నేర్చుకోవాలని చెప్పాను? అక్కడ చూడండి, క్రీస్తును బట్టి విశ్వాసము, దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయంలో ఏకత్వము పొందాలి. అంటే విశ్వాసము నేర్చుకోవాలి, క్రీస్తును గురించిన జ్ఞానమును నేర్చుకోవాలి. ఆ నేర్చుకునే విషయంలో స్థిరంగా ఉండాలి. ఆ నేర్చుకునే విషయంలో ఎత్తులోకి వెళ్ళాలి, లోతులోకి వెళ్ళాలి. అంటే చాలా డీప్గా వెళ్ళాలి అని అర్థం, చాలా లాంగ్గా వెళ్ళాలి అని అర్థం. లాంగ్గా ఎప్పుడు వెళ్ళగలమంటే కలిస్తేనే వెళ్ళాలి. అంటే ఇక్కడ కలిసి మీరు ముచ్చటించవలసిన విషయాలు ఏంటంటే దైవ సంబంధమైన విషయాలు. ఈరోజు నిజంగా మేము చాలా విషయాలు మాట్లాడుకున్నాం దేవుని గురించి మా సంఘంతో కలిసి అన్న మనసు, ఆ ఫీలింగ్ ఉందా? నా మాట మీకు అర్థమవుతుందా? సంఘముతో కూర్చుని నేను దేవుని గురించి చాలా మాటలు మాట్లాడాను, చాలా మాటలు నేర్చుకున్నాను అని అనుకుంటున్నామా? ఎందుకు అంటే మనము సంఘముతో కలవడం లేదు. అందుకే మనకి క్రీస్తు జ్ఞానము అరాకొరాగా అందుతుంది, కానీ పరిపూర్ణంగా అందట్లా. ఎవరికి పరిపూర్ణంగా అందిద్దంటే సంఘముతో ఉన్నవారితో, సంఘ సభ్యులలో ఐక్యత ఉన్నప్పుడు, సంఘ సభ్యులలో సమాధానం ఉన్నప్పుడు, సంఘ సభ్యులలో ఒకరిని సహించుకునే స్వభావము ఉండినప్పుడు ఉంటుంది. తర్వాత చెప్తూ ఉన్నాడు అక్కడ ఎఫెసీ రాసిన పత్రికలోనే 19వ వచనాన్ని మనం చదువుతూ ముందుకు వెళదాం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు. ఎవరి ప్రేమ తెలుసుకోవాలంట మనము? ఇందాకేమో విశ్వాసం అన్నాడు, ఇందాకేమో జ్ఞానం అన్నాడు, ఇప్పుడు ఏం తెలుసుకోమన్నాడంట అంటే సంఘం అంటే ఈ సంఘంలో ఎక్కువగా నేర్చుకోవాల్సిన విషయం ఎవరి గురించి అంటే క్రీస్తే. తర్వాత ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలననియు. అంటే క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి మనము తగిన శక్తి మనలో ఉండాలి. ఈరోజు అందరిలో ఆ శక్తి ఉండదు. నిజంగా మీరు ఉపమానాలు చూస్తున్నప్పుడు విత్తనాలు ఉంటాయి కదా, ఒక విత్తనము రాతి నేల పడినప్పుడు, ఒక విత్తనము లోతులోకి వెళ్ళనప్పుడు, వేరు లేనందువలన అది ఏమైపోయిందంట, ఒకటి త్రోవ పక్కన పడడం వల్ల ఏమైపోయిందంట, పాడైపోయింది. ఒకటి సూర్యరశ్మి తగలడం వల్ల ఏమైపోయిందంట, పాడైపోయింది. అయితే ఈరోజు నువ్వు ఎలాంటి విత్తనం? సంఘము అనే ఒక మట్టిలో లోతుగా వెళ్తున్న విత్తనమా, పైన ఉన్న విత్తనమా? ఈరోజు చూడండి, ఇలా పైన మాట్లాడే వాళ్ళు కూడా సంఘంలో ఉంటారు. అంటే ఏదో చేద్దామంటారు, ఏదో చెప్తూ ఉంటారు, ఏదో ఆలోచన చేస్తూ ఉంటారు, కానీ సంఘములో కావాల్సిన ముఖ్యమైన వాటి విషయంలో వాళ్ళు ఉండరు. అలాంటి వాళ్ళు ఎప్పటికీ పరిపూర్ణులు కాలేరు. అలాంటి వారిని చూస్తూ కూడా మనం ఏం చేసుకోవాలంటే సహించాలి, కానీ వారిని మనము నిందించకూడదు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలన్నా, సంఘముతో ఐక్యత, సమాధానము, ప్రేమ ఉండాలి అన్నా ఆ శక్తి నీకు ఉండాలి. మీకు నేను బాగా అర్థమయ్యేటట్టుగా ఇంకొక ఉదాహరణ నేను చెప్తాను. చికెన్ కూర వండుతూ ఉన్నప్పుడు, భోజనాలకు వెళ్తున్నప్పుడు 30 గ్రాముల మొక్క కొట్టు, 40 గ్రాముల మొక్క కొట్టాను. చికెన్ కూర వేస్తున్నప్పుడు చిన్న ముక్కలు కొడితే నుజ్జు అయిపోయింది, అంతేనా? పెద్ద ముక్కలు కొడితే ఎక్కువ వెళ్ళిపోయింది, చికెన్ ఎక్కువ వెళ్ళిపోయింది. మీడియం సైజు కొట్టాలంటారు. అర్థమైందా మీకు? ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఈరోజు మనము కూడా మన జీవితంలో చిన్న విశ్వాసం కలిసి ఉంటే నుజ్జు అయిపోతూ ఉంటాం. మనము మన పరిమితికి తగ్గ జ్ఞానముతో సరైన విస్తీరణ కలిగిన ఒక మొక్క వలె మనము ఉండాలి. అలా లేకపోతే ఇప్పుడు కూరకి సరైన మొక్క ఎలాగ పనికి వచ్చిద్దో, దేవునిలో నువ్వు ఎదగాలి అంటే కూడా నీకు దానికి తగ్గ బలము ఉండాలి. చిన్నదైతే పని చేయదు, పెద్దదైతే ప్రయోజనము కాదు. ఇంకా బాగా మీకు అర్థం కావాలి అంటే, ఒక గుడ్డను కొట్టాలి అంటే ఒక వ్యక్తి కత్తి తీసుకొచ్చి ఇచ్చాడు, ఉపయోగపడిద్దా? ఒక చెట్టు నరకాలి అంటే ఒక అతను తీసుకొచ్చి సూది తీసుకొచ్చాడు, పనికొచ్చిద్దా? ఈ రెండు పనికొస్తాయి, కానీ సందర్భము అది కాదు.
ఆ సందర్భానికి తగ్గ శక్తివంతమైన టూల్ని మనము పట్టుకోవాలి. అలాగే ఈ సంఘములో, ఈ సహవాసములో మనం ఎలాగ ఉండాలంటే, దేవుని జ్ఞానము నేర్చుకోవాలంటే మనలో చాలా శక్తి ఉండాలి. ఆ శక్తి లేని వాళ్ళు జ్ఞానం నేర్చుకోలేదు. వాళ్ళ జీవితం అంతా కూడా మాటలతోనే వెళ్ళిపోయింది. అందుకే మాటలతో వెళ్ళిపోయే వ్యక్తులకి ఏం చెప్పిందంటే పత్రికలు, మాటల చేత కాక క్రియల చేత ప్రేమించు. అసంపూర్ణమైన క్రియలు కాకుండా పరిపూర్ణమైన క్రియలతో. నువ్వు క్రియల లేని వాడివైతే ఏమవుతావంట? మృతుడివే. విత్తనము ఎలాగా ఇందాక త్రోవ పక్కన పడినప్పుడు నాశనం అయిపోయిందో, సూర్యరశ్మి తగిలి నాశనం అయిపోయిందో, ముండ్ల పొదలలో కృంగి నాశనం అయిపోయిందో, మనము కూడా క్రియలు లేకపోతే ఆ విత్తనము నాశనం అయిపోయినట్టు మనం కూడా నాశనం అయిపోతుంది. అది ఈ విత్తనము ఫలించాలి అంటే భూమి లోపలికి ఎలాగ వెళ్ళాలో, సంఘములో మనము పరిశుద్ధులము పరిపూర్ణులము కావాలి అంటే సంఘముతో అంత మమేకం అవ్వాలి. సంఘముతో మమేకం అవ్వాలి అంటే ఎవరో నచ్చిన ఒకరితో కలుస్తూ ఉంటారు, అలా కాదు. అందరితో కలుసుకునే ఒక స్వభావం మనకుండాలి. కాబట్టి ఈరోజు ఎంతో కాలం నుంచి వస్తూ ఉంటారు, కానీ తగిన శక్తి కలిగిన క్రైస్తవులుగా తయారు కావడము కష్టం. తర్వాత చెప్తూ ఉన్నాడు, మనలో కార్యసాధమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను, ఎవరైతే దేవుని వాక్యము లోతు ఎత్తులకు వెళ్తారో, ఎవరైతే తగిన శక్తి కలిగిన ఉంటారో వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను. ఎవరికి ఇస్తాడు అడుగు వాటి కంటేను? ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయి శక్తి గల దేవుడు అందరికీ కాదు. ఎవరికి మాత్రమే? సంఘములో ఉన్న పరిశుద్ధులకి, సంఘములో మమేకమవుతున్న పరిశుద్ధులకి, సంఘములో తగిన జ్ఞానము శక్తి కలిగిన క్రైస్తవులకి. ఈ వాక్యాన్ని తీసుకెళ్ళి అందరికీ ఆపాదిస్తారు. ఇది అందరికీ చెందిన వాక్యం కాదు. ఇది ఎవరికి మాత్రమే చెందిన వాక్యం అంటే క్రీస్తు పరిశుద్ధతలో పాల్గొన్నాళ్ళు, క్రీస్తు సంఘములో లోతుకి ఎత్తుకి వెళ్ళి వాక్యమును నేర్చుకోగలిగిన వారు. ఈరోజు లోతుకి ఎత్తుకి వెళ్ళి నేర్చుకోగలుగుతున్నామా? ఒక అరగంట వాక్యము ఒక గంట కూడికల్లోనే కూర్చోలేకపోతున్నారు. లోతు ఎత్తులకు వెళ్ళగలుగుతున్నామా మనం? అలా వెళ్ళలేకపోతే మనం ఆశీర్వదింపబడడం చాలా కష్టం. కానీ అక్కడ చెప్తున్నాడు, అడుగు వాటి కంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. అంటే సంఘములో ఎవరి మహిమ కొరకంట? ఈరోజు కొంతమంది ప్రసంగాలు చేస్తూ ఉంటారు. ఎలా చేస్తారంటే బాగా చెప్పాలి, బాగా చెప్పానని అనిపించుకోవాలను, బాగా పాడాలి, పాడానని అనిపించుకోవాలి. అంటే సంఘములో మన గొప్పకో మన ఇదికో సంఘ కార్యక్రమాలను ఉపయోగించుకో. సంఘమును దేని కొరకు ఉపయోగించాలంట? దేవుని నామ మహిమ కొరకు. అది ఎవరు మాత్రమే ఉపయోగించగలరు? పరిశుద్ధులు, సంపూర్ణులు, సంఘముతో సంఘ జ్ఞానమును సంఘ ప్రేమను ఆ శక్తిని కలిగిన వారు మాత్రమే. కాబట్టి ఇక నేనేం చెప్పాలనుకుంటున్నాను, మీరు ఏది చేసిననో అది దేనిని కొరకంట? దేవుని యొక్క మహిమ కాలం. దేవునికి మహిమ ఎంతకాలం చెల్లించాలంట? సదాకాలం. అంటే నిరంతరము కూడా ఆయన మనము చెల్లించాలి అని తెలియజేస్తున్నారు. కాబట్టి నేను ఒక విషయం చెప్తాను, చదువు చెప్పే స్కూల్ లేకపోతే సమాజం పాడైపోతుంది. సరైన హాస్పిటల్ లేకపోతే రోగులు ఇబ్బంది పడుతూ ఉంటారు. బ్యాంకులు లేకపోతే డబ్బులు దాచుకునే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే సంఘము లేకపోతే జనులు అందరూ కూడా ఇబ్బంది పడతారు, నశించిపోతారు. సంఘాన్ని దేవుడు ఎందుకు నియమించాడంటే క్రీస్తును మహిమపరచడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి. సంఘాన్ని ఎందుకు నియమించాడంటే పరిపూర్ణులు అవ్వడానికి. సంఘాన్ని ఎందుకు నియమించాడంటే పరిశుద్ధులు అవడానికి. కానీ సంఘానికి వస్తున్నాం కానీ కలిసి ఉండట్లా, ఐక్యత లేదు. మనకి నచ్చినట్లుగా ఇప్పుడు ఒక ఉద్యోగంలో ఒక 7 రోజుల పని ఉందని అనుకుందాం, ఒకరోజు వచ్చి 5 రోజులు రాలేదనుకుందాం, జీతం ఇస్తారా? ఎవరా? భలే చెప్పారు ఒకేసారి. మరి సంఘములో కూడా దేవుడు ఆ గొప్ప శక్తిని పొందాలి అంటే ఏదో తాత్కాలికంగా ఒక విఐపి లాగా వచ్చి అదేదో నామకార్థంగా ఆ రోజు కూర్చుని విని వెళ్ళిపోతే ఆ శక్తి నువ్వు ఆశ్రయించలేవు.
ఆ శక్తిని నీవు పొందలేవు, ఆ వరాన్ని నీవు పొందలేవు, ఆ పరిశుద్ధాత్మ నీకు రాదు. కాబట్టి సంఘము వల్ల లాభం ఏమిటి అంటే, ఈ సంఘము మనల్ని కాపాడిద్ది. ఎలా కాపాడిద్ది అంటే పరిశుద్ధులుగా కాపాడిద్ది, పవిత్రులను చేసిద్ది. అలాగా మనకి ముందుకు వెళుతూ ఉంటాం. చాలామంది ఏమంటూ ఉంటారంటే, నాకు కలలో దేవుడు పిలిచాడు, నాకు దేవుడు మాట్లాడాడు అని అంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన మాట్లాడడానికి ఎంచుకున్న సాధనం ఏమిటి అంటే సువార్త. ఆయన మాట్లాడడానికి ఎంచుకున్న స్థలం ఏంటంటే సంఘం. అంటే ఆయన సంఘంలో మాట్లాడతాడు, కలలో మాట్లాడు. చాలామంది అంటారు, అయ్యగారు మేము సువార్త ఛానల్ చూస్తూ ఉన్నాం. కాదు, సువార్త ఛానల్లో విన్నావు మంచిదే, కానీ సంఘములో వినిన ఆ మాటలకు, సంఘములో గ్రహించిన ఆ మాటలకు, సంఘములో వెళ్ళిన ఆ అనుబంధ ఆప్యాయతలు దేవుడు అంటే ఒకవేళ సువార్త వినిపించాలి అంటే దేవుడు ప్రతి ఒక్క ఇంట్లో టీవీ సువార్తలు ఉన్నాయి కదా, అది చూసుకుని ఇళ్లలో ఉండమనేవాడిగా. సంఘానికి ఎందుకు రావడం అంటే, సంఘానికి ఎందుకు రమ్మన్నాడంటే కేవలం వాక్యం వినడానికి కాదు, ఒకళ్ళు పడిపోతే ఒకళ్ళు లేవనెత్తడానికి, ఒకళ్ళు బలపరుచుకోవడానికి, కలిసి ఉండడానికి, ఒకని భారములు ఒకళ్ళు సహించుకోవడానికి, మోసుకోవడానికి వస్తున్నాం. కాబట్టి మీరు చూడండి, సంఘానికి క్రమంగా వచ్చే వారి జీవితాలు ఖచ్చితంగా 100% దీవింపబడతాయి. ఎందుకంటే ఈ సంఘం ఎవరిదంట? క్రీస్తుది. ఈ సంఘము ద్వారా ఎవరికి మహిమ కలిగిద్దంట? దేవునికి. అంటే ఈ సంఘములో ఎవరు ఉంటారంటే పరిశుద్ధాత్మ దేవుడి సహవాసము ఉంటుంది. అంటే సంఘము ఎంతమంది పర్సన్ల కలయిక? ఎవరెవరు? తండ్రి, కుమారుడు, అటువంటి సంఘములో నువ్వు ఉంటే వారితో నీకు కూడా సహవాసము ఉంది. కాబట్టి సంఘము అనేది ఈరోజు కేవలము మరి భౌతికమైన కట్టడము కాదు. సంఘము అంటే మన అందరం కలుసుకోవడమే సంఘం అని తెలియజేస్తూ, మరి ఇప్పటి వరకు ఓపికగా విన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.